హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియో ఏంటి అంటే వాటర్ బాటిల్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇంకెందుకంటే ఆలస్యం, మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎండాకాలం కాబట్టి ఫ్రిడ్జ్ నిండా కొత్త వాటర్ బాటిల్స్ తీసుకొచ్చుకొని నింపి పెట్టుకుంటాం. ఒక 10-15 రోజుల తర్వాత బాటిల్స్ అనేవి చాలా స్మెల్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం రోజు వాటర్ బాటిల్స్ ని కడగం. ఎందుకంటే కొంచెం బిజీగా ఉండే వాళ్ళైతే మనం పైన కడిగేసుకొని నింపేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో కొంచెం స్మెల్ అనేది వాటర్ బాటిల్స్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మనకు 15 రోజులకు 20 రోజులకు బాగా క్లీన్ అనేది చేసుకోవాలి. లేకపోతే మనం స్మెల్ వచ్చే వాటర్ కూడా మన కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ కొందరు ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు వద్దు అన్నా కూడా మూత పెట్టి తాగుతూ ఉంటారు. ఏదన్నా తిని ఉంటారు కదా, తినేటప్పుడు కూడా మరీ మూత పెట్టి లోపలికి పెట్టి కూడా తాగుతారు. మనం వద్దు కొట్టినా కూడా అదే పరంగా చేస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళు తిన్నది కూడా ఈ బాటిల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం చూడము, అదే విధంగా తాగేస్తూ ఉంటారు కొంతమంది. అయితే మనం ఎంత క్లీన్ చేసినా కూడా పోదు, లోపల కింద మొత్తము కొంచెం అంటే మురికిలాగా పేరుకపోతూ ఉంటుంది. అది ఉండడం వల్ల కూడా వాటర్ బాటిల్స్ అనేవి స్మెల్ వస్తుందండి. ఆ కింద పేరుకపోయిన మురికి కూడా నేను వేసే లిక్విడ్ వేసింది అనుకోండి, ఆ పౌడరు చాలా వరకు మంచిగా క్లీన్ అయిపోతుంది. బాటిల్స్ అనేది స్మెల్ అయితే అస్సలకే ఉండదండి. మరి ఇప్పుడు ఎలా చేసుకోవాలి బాటిల్స్ అనేది చూపిస్తాను పదండి. నేనైతే 3 బాటిల్స్ అయితే తీసుకున్నాను. మా ఇంట్లో ఇంకా పెద్ద పిల్లలు ఉన్నారు కాబట్టి మూత పెట్టయితే ఎవరు తాగరు అనుకోండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా అలా చేస్తారు. మా పిల్లలు కూడా చిన్నప్పుడు అలా చేస్తారు అనుకోండి. ఇప్పుడు పెద్దగా అయ్యారు కాబట్టి ఇంకా అలాంటి బాధలు అయితే లేవు. అయినా కూడా మనం పెద్దవాళ్ళకి తాగినా కూడా అప్పుడప్పుడు వాటర్ బాటిల్స్ అనేది స్మెల్ అనేది వస్తూ ఉంటాయి. ముందుగా నేను ఏం చేస్తున్నానంటే ఒక గిన్నె నిండా నీళ్లు వేడి చేస్తున్నాను. స్టవ్ వెలిగిస్తున్నాను. నీళ్ళు అయితే చాలా మరగాలండి, పొగలు వచ్చే వరకు మరుగుతూనే ఈ బాటిల్స్ అనేవి క్లీన్ అయిపోతాయి. మరి వేడి వాటర్లో నేను ఏమి ఇస్తున్నానంటే పౌడర్ బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా అయితే మనకు ఫుడ్ లోకి ఉపయోగపడుతుంది, ఇలా క్లీనింగ్ అయితే చాలా ఉపయోగపడుతుంది అండి. ఎలాంటి మురికినైనా కూడా ఇట్లే వదిలేస్తుంది. ఇప్పుడైతే నేను 1 స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. బేకింగ్ సోడా వాటర్ బాటిల్స్ ని ముందుగా ఏం చేయాలంటే, మనము ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ మూతి చుట్టూ ఇలా ఉన్నాయి కదా, దీని చుట్టూ కూడా మురికి వైట్ గా పేరుకపోతూ ఉంటదండి. ఎందుకంటే మనము అంటే బిజీ టైంలో పైన కడిగేస్తాము, లోపల మొత్తం కడగం కాబట్టి ఇలా ఉండిపోతూ ఉంటాయి. వీటిని ఏం చేయాలంటే, నేను ఇప్పుడు మనం గిన్నెలు కడిగి పీచు ఉంటది కదా, ఇలాంటిది ఇది ఇలా తీసుకొని ముందుగా అయితే ఇక్కడ చుట్టూ ఉంటాయి కదా, ఈ చుట్టూ మొత్తము ఇలా క్లీన్ చేసుకోవాలి బాటిల్ ని. ఎందుకంటే ఇలా చేసుకుంటే ఇది వైట్ ది కూడా మొత్తం వెళ్ళిపోతూ ఉంటది, మురికి అనేది కూడా వెళ్ళిపోతూ ఉంటది. ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను బాటిల్స్ ని. కొంచెం ఇలా డిజైన్లు ఉంటాయి కాబట్టి ఈ డిజైన్ లో కూడా కొంచెం మురికి అనేది ఉంటూ ఉంటది. ఇలా ఇక్కడ పైన అయితే ఇలా తోమేసుకోవాలి నీట్ గా. అన్ని బాటిల్స్ ని ఇలానే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ ఉంటది కదా, ఈ క్యాప్ ను కూడా ఈ క్యాప్ లోపల కూడా మురికి అనేది పేరుకపోతూ ఉంటదండి. ఎందుకంటే మనము బకెట్ లో అయినా గిన్నెలో అయినా మనము నీళ్లు ఎప్పటికి పోసి పెడుతున్నాం అనుకోండి, మురికి అనేది ఆటోమేటిక్ గా ఉండిపోతూ ఉంటది. ఇలా కూడా మనము క్యాప్లను కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. మొత్తం అన్నిటిని బాటిల్స్ అయితే ఈ విధంగానే క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 3 బాటిల్స్ అయితే నేను నీట్ గా కడిగేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ కూడా పైన ఉండి కూడా ఏం లేదు, నీట్ గా అయిపోయింది. బాటిల్ అంతా నీట్ గా ఉంది. ఇప్పుడు వాటర్ చూసారండి, ఈ విధంగా మరిగితే సరిపోతాయి. వాటర్ మరిగాయండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 3 వాటర్ బాటిల్స్ తీసుకుంటున్నాను. తీసుకొని బేకింగ్ సోడా కూడా తీసుకుంటున్నాను. బేకింగ్ సోడా అంటే అందరికి తెలిసే ఉంటది కదండి, వైట్ ఉంటది. ఇదేనండి, ఒక 1/2 స్పూన్ అంతా ఈ బాటిల్లో వేస్తున్నాను. చూసారా, ఇలా అన్ని బాటిళ్లలో ఈ విధంగానే వేసుకోవాలి. కొంచెము చూసారా, మనము వాటర్ ముందు కడిగి పెట్టాం కదా, బేకింగ్ సోడా వేయాలి. హాట్ వాటర్ వేయకముందర చూసారా రియాక్షన్ అయితే కనబడుతుంది. మీకు కనబడుతుందా? ఇట్లా పొంగుతుంది. కింద చుట్టూ ఉన్న మురికి కూడా ఇలా వదిలేస్తుంది మురికి అనేది. అన్నిట్లో ఒక 1/2 స్పూన్ అంతా వేస్తున్నాను. ఇప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, దీంట్లో హాట్ వాటర్ పోయాలండి. చూసారా, ఇదిగోండి, చూసారా ఇందులో పోసాను. పోసి మనము ఇట్లా ఒక 3-4 నిమిషాలు ఇట్లా షేక్ చేయాలి. ఇలా షేక్ చేసామనుకోండి,
ఇట్లా ఈ కింద ఉంటది కదా అండి, ఈ అడుగు బాగాన ఏదన్నా మురికి, ఏదన్నా వాటర్ లో ఉన్న అంత మురికి కూడా ఈ అడుగులో పట్టేసుకుంటది కదా. ఇలా మనం షేక్ చేసి ఒక 10-15 నిమిషాలు ఈ వాటర్ బాటిల్స్ ని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అన్నిట్లో అదే విధంగా పోస్తున్నాను. చాలా సింపుల్ గా అండి, మనము వంటింట్లో మనం ఏదైనా పని చేసుకుంటూ కూడా ఇలా మనము క్లీన్ అయితే చేసుకోవచ్చు వాటర్ బాటిల్స్ ని. ఇంకా చూసారు, ఇందులో ఏ సర్ఫ్ ఎక్సెల్ ఇట్లా ఏం వేయలేదు, బేకింగ్ సోడా కానీ హాట్ వాటర్ అనేది వేసాను. హాట్ వాటర్లు వేస్తే ఏంటంటే ఇలా క్రీములు ఉంటాయి కదా, క్రీములు కూడా చనిపోతాయి హాట్ వాటర్లు. మనం చాలా వరకు కొంచెం కరోనా టైంలో హాట్ వాటర్ తాగాలి అంటారు కదా, హాట్ వాటర్లో నీళ్ళలో ఏదైనా క్రీములు ఉన్నా కూడా మొత్తానికి నీళ్లు వేడైతే చచ్చిపోతాయి. కాబట్టి బాటిల్లో కూడా హాట్ వాటర్ పోస్తున్నాం కదా, ఏమన్నా క్రీములు ఉంటే చిన్న చిన్న మనకు కనబడని ఎన్నో క్రీములు ఉంటాయి వాసనకి, అవి కూడా చనిపోతాయి ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఒక 15 నిమిషాల్లో నేను పక్కకు పెట్టేసుకుంటాను వీటిని. ఇప్పుడు చూసారు కదండి వాటర్ బాటిల్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.